నేను బాగున్నాను ఫ్రెండ్స్. నేను పని కోసం వెయిట్ చేస్తూ ఉండగా పని కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. కష్టపడడంలో తప్పేం లేదు కదా, ఒక్కో పని చేయడంలో తప్పు. ఓకే, అయితే నేను పని కోసం ఎదురు చూస్తుండగా ఒకతను పని ఉందమ్మా చేస్తావా అని అడిగాడు. సరే అనేసి వెళ్ళిన తర్వాత ఒక రోజు నేర్చుకున్నాను. నెక్స్ట్ డే పొద్దున్న డ్యూటీకి వచ్చామా 9 గంటలు వెళ్ళని 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్నాడు. సరే అనేసి నేను తొందరగా రెడీ అయ్యి ఎగ్జాక్ట్లీ 9:00 ఇక్కడ ఉన్నాను అనమాట. అయితే ఉంటే అంటున్నాడు, అమ్మ జనాలు సరిపోయారా అంట, సార్ వద్దన్నారు అని అంటున్నాడు. అదే విషయం నేర్చుకునేటప్పుడు చెప్పేస్తే నేను అంత దూరం వెళ్ళకపోయేదాన్ని కదా. ఆ ఛార్జీలు వేస్ట్, నా ఛార్జీ డబ్బులు వేస్ట్ కదా, నా శ్రమ వేస్ట్. ఎంతో ఆశతో నాకు రోడ్డు దొరికింది అని వెళ్ళాను. కానీ అతను ఏమన్నాడు, సరిపోయారంట అనేసి అంటున్నాడు. అదే విషయం నేను చెప్పొచ్చుగా, వెళ్ళిన రోజు చెప్పొచ్చుగా, అమ్మ నాకు డ్యూటీ లేదు, ఇప్పుడు మనుషులు సరిపోయారని. మరి మనుషులు సరిపోయారన్న వాళ్ళు మరి ఎందుకు మనిషిని పట్టించుకున్నారు చెప్పండి. నాటకాల ఒక్కొక్కరు ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు కదా, చాలామంది ఉంటారు, చాలామంది నేను చూశాను కూడా. అలా వచ్చేస్తుంది కదా ఒక ఆంటీ. నేను అడిగాను, ఆంటీ వాళ్ళు పండుగకి వెళ్తున్నారు, క్యారెట్స్లు పెట్టుకున్నారు. ఆంటీ నాకేం పని దొరకలేదు, ఏదైనా పని ఉంటే చూడదా అని అడిగాను. ఆంటీ ఏమన్నా వస్తావమ్మా చేస్తావా అని అన్నారు. వస్తానండి అన్నాను. అప్పుడు ఆంటీ కాల్ చేసి పని రా అని అన్నారు. చూడండి ఆంటీ మనసు ఎంత మంచిది. అలాగే కొంతమంది మనుషులు మంచోళ్ళు ఉంటారు, కొంతమంది మనుషులు చెడ్డోళ్ళు ఉంటారు. ఆంటీ మనసు చూడండి ఎంత మంచిదో, అంటే ఎదుటివాడిని సాయం చేసేది ఆంటీకి మనం. ఏంటో కానీ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అతను రమ్మని నన్ను వదిలేసాడు. డ్యూటీగా ఉన్నాను, గబగబా వెళ్ళిపోయాను అన్నమాట. మళ్ళీ వెళ్ళేసరికి అమ్మ జనాలు సరిపోయారంట అమ్మ అని అంటున్నారు. ఇల్లు కోపం వచ్చింది. అతను ఏమనలేదు, లోపల నేర్చుకుని వస్తూనే ఉంటాయి. కానీ హ్యాపీనెస్ ఒక ఆంటీ డ్యూటీకి రమ్మంది, ఏదో పని ఖాళీగా అయిపోకుండా ఏదో పని చేసుకోవాలి. పని చేసుకోవడంలో తప్పేం లేదు, తప్పుడు పని చేస్తేనే తప్పు. ఏమంటారు ఫ్రెండ్స్, ఏమంటారా కాదంటారా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.